రాజకీయాలంటేనే ప్రజాస్వామ్యంలో మెజారిటీ సభ్యుల చేత ఎన్నిక కాబడ్డం, జన సమీకరణ, ప్రజలకి అనుగుణంగా వాగ్దానాలు హామీలు ఇవ్వడం, హోరాహోరీగా ప్రచారంలో పాల్గొనడం, గెలవడం, ఇదంతా ఒక ఎత్తైతే ప్రజలు తమ పట్ల విశ్వాసాన్ని ఉంచి నాయకులుగా గ్రామానికి మొదటి పౌరునిగా సర్పంచ్గా అవకాశం ఇచ్చిన తర్వాత ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడం అనేది అసలు వ్యవహారం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్ల ఓరియంటేషన్ శిక్షణలో పాల్గొనడానికి వచ్చినటువంటి సర్పంచులు కొందరు మనతో పాటుగా ఉన్నారు. విధులు నిర్వర్తించాలి, గ్రామంలో పారిశుద్ధ్యం ఎలా ఉండాలి. నేను వరంగల్ జిల్లా కోర్టులో అడ్వకేట్గా పనిచేస్తున్న సందర్భంలో రాజకీయాలమైన ఇంట్రెస్ట్ తోటి మరి గ్రామ పంచాయతీకి సేవ చేయాలనే సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది. సర్పంచులు అనేది యంగర్సే చాలా మంది వచ్చిళ్ళు ఈ ఇయర్. మా గ్రామానికి, మా రేపర్తి మండలానికి కూడా ఒక గంగదేవిపల్లి గ్రామం లాగా చేస్తానని, ప్రజలని ఎలాంటి రోగాలు లేకుండా చూసుకోవడానికి అన్ని రకాలుగా నేను రాజకీయ హక్కులని, వారిచ్చిన బాధ్యతల్ని తప్పకుండా నిర్వర్తిస్తామని. వెల్కమ్ టు వీటీ న్యూస్. ప్రస్తుతం మనం గంగదేవపల్లిలో ఉన్నాము. నూతనంగా ఎన్నిక కాబడినటువంటి సర్పంచ్లకి గ్రామ పంచాయతీ సర్పంచ్ల ఓరియంటేషన్ శిక్షణ ప్రోగ్రాం అనేది ఇక్కడ కొనసాగుతుంది. మనతో పాటుగా ఈ శిక్షణ ఇచ్చే టీఓటీస్ మనతో పాటుగా ఉన్నారు. మరి ఎలాంటి శిక్షణ నూతనంగా ఎన్నిక కాబడినటువంటి సర్పంచ్లకు ఇస్తున్నారు, ఇది ఏ విధంగా వారికి ప్రయోజనకరంగా ఉండబోతుందో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నా పేరు శ్రీనివాసులు అండి. నేను మండల పంచాయతీ అధికారి, గీసుగొండ మండలము. మేము నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులకు శిక్షణ ఇవ్వడానికి మేము కూడా శిక్షణ తీసుకోవడం జరిగింది హైదరాబాద్ TGIRDలో 5 days పాటు. సేమ్ ప్లాను రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కూడా అమలు చేస్తూ 5 రోజుల పాటు నూతనంగా ఎన్నికైన సర్పంచులకు శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇప్పుడు ఒక సెకండ్ బ్యాచ్ రన్నింగ్ జరుగుతుంది. ఒక్క బ్యాచ్లో ఎంతమంది సర్పంచ్లకు శిక్షణ ఇస్తున్నారు? 100 మంది. అంటే కేవలం సర్పంచ్లైనా, వాళ్ళతో పాటు ఇంకేమైనా ఎన్నిక వార్డు మెంబర్స్ వాళ్ళకు కూడా ఉంటుందా? వార్డు మెంబర్లకు శిక్షణ అనేది అది సపరేట్గా జరుగుతుంది. అది మండలాల పరిధిలో ఆల్రెడీ ఆ శిక్షణ కూడా మొదలైంది. అది కూడా 2 రోజులు కావస్తుంది, 3వ రోజు నడుస్తుంది. ఈ శిక్షణలో ముఖ్యంగా మన సర్పంచ్లకి ఏ అంశాల పట్ల అవగాహన కల్పిస్తూ ఉన్నారు? నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు మొదటగా 19 అంశాల మీద మేము వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 19 అంశాల మీద శిక్షణ ఇవ్వడానికి మేము 5గురం TOTలము ట్రైనింగ్ అయి ఉన్నాం ఇక్కడ. నాతో పాటు నా మిత్రుడు కూడా ఉన్నాడు. మేము 19 అంశాల్లో ఎగ్జాంపుల్ గ్రామ పంచాయతీ సమావేశాలు ఎలా నిర్వహించాలి, గ్రామ సభ ఎలా నిర్వహించాలి, తదుపరి ఆదాయాలు ఎలా సమకూర్చుకోవాలి, ఆదాయంతో పాటు గ్రామాన్ని ఏ విధంగా మోడల్ విలేజ్గా మార్చుకోవాలి, మోడల్ విలేజ్గా మారాలంటే ఎన్ని రంగాలలో గ్రామం అభివృద్ధి చెందాలనే అంశాల మీద మేము అన్ని రంగాల్లో 19 అంశాలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. 5 days ఫుల్గా వాళ్ళు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళ గ్రామాన్ని ఎన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే, ఏ రకంగా ఆదాయం పొందాలి, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను, కేంద్ర ప్రభుత్వ పథకాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్న విషయం మీద పూర్తి అవగాహనతో వెళ్తారని మేము సంతృప్తిగా చెప్పగలుగుతున్నాం. ఈ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి శిక్షణ శిబిరంలో ఎందరు మహిళా సర్పంచ్లు ఉన్నారు, ఎందరు పురుషులు ఉన్నారు? 50% మంది మహిళా సర్పంచ్లు ఉన్నారు. 50% అంటే 100 మందిలో 50% వాళ్ళు, 50 మంది వాళ్ళు మహిళా సర్పంచ్లు ఉండడం జరిగింది. అంటే నూతనంగా ఎన్నిక కాబడినటువంటి సర్పంచ్లు ఎందరు ఉన్నారు దీంట్లో? అలాంటి ఏమైనా డేటా ఉందా మీ దగ్గర? కరెక్ట్గా డేటా మేము తీసుకోలేదు, కానీ జనరల్గా డేటాలో 99% నూతనంగా ఎన్నికైన వాళ్ళే ఉన్నారు. అందరూ యంగ్స్టర్స్ ఉన్నారు, అందరూ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో శిక్షణకు క్రమశిక్షణతోటి రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారు. వారికి మేము ఉదయం సాయంత్రం అంటే ఉదయం నుంచి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. టిఫిన్తో పాటు టీ, స్నాక్స్, భోజనం కూడా సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. మనతో పాటుగా మొదటిసారి మహిళా సర్పంచ్గా అవకాశం తీసుకొని ఎన్నికైనటువంటి మహిళా సర్పంచ్ మనతో ఉన్నారు. మీ పేరేంటి, మీరు ఎక్కడికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఏ గ్రామం? నా పేరు గుగ్లోత్ ఆక్రి రామ్జీ నాయక్, మాది రేపర్తి మండల్, బందనపల్లి ఊరు. ఇప్పుడు ఈ శిక్షణలో పాల్గొన్నప్పుడు ఏ విషయాల గురించి మీరు తెలుసుకోగలిగారు ఈ శిక్షణలో? ఈ శిక్షణకు మెయిన్ రీజన్ ఏంటిదంటే సార్, చాలామంది ఈ సర్పంచులు అనేది యంగర్సే చాలామంది వచ్చిళ్ళు ఈ ఇయర్. ప్రతిసారి అనుభవజ్ఞులే ఉండేటోళ్ళు, ఈసారి అనుభవజ్ఞులు లేరనే విషయంతో ప్రతి 5 yearsకి ఒకసారి 2 సంవత్సరాల తర్వాత సర్పంచ్ శిక్షణ ఇచ్చేటోళ్ళంట. కానీ ఈసారి ప్రభుత్వం మా గురించి ఆలోచించి మాకు మంచి శిక్షణ ఫస్టే ఇప్పించిందని నేను గవర్నమెంట్కి నా తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒక మహిళా సర్పంచ్గా ఈ శిక్షణ పొందిన తర్వాత ఆత్మవిశ్వాసం మీలో పెరిగిందా? సర్పంచ్గా మీరు న్యాయం చేకూరుస్తాను మీ గ్రామానికని.
కంపల్సరీ సార్. నేను ఒక సర్పంచ్గా మా గ్రామానికి, మా రేపర్తి మండలానికి కూడా ఒక గంగదేవిపల్లి గ్రామం లాగా చేస్తానని నేను ఒప్పుకుంటున్నాను సార్. దీని పరంగా నాకు తెలియని విషయాలు చాలా నేర్చుకున్నాను. ఏ పథకాలైనా ఏ విధంగా అమలు చేయాలనే విషయాలు చాలా నేర్చుకున్నాను. ఇక్కడ గంగదేవిపల్లిలో శిక్షణ చాలా బాగుంది. ప్రతి ఫెసిలిటీ చాలా బాగుంది. మనతో పాటు నూతనంగా సర్పంచ్గా ఎన్నికైన మరో వ్యక్తి ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, మీ పేరు? నమస్తే అండి. మేము దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. నేను వరంగల్ జిల్లా కోర్టులో అడ్వకేట్గా పనిచేస్తున్న సందర్భంలో రాజకీయాలమైన ఇంట్రెస్ట్ తోటి మరి గ్రామ పంచాయతీకి సేవ చేయాలనే సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది. మరి గంగదేవిపల్లిలో ఈ శిక్షణా శిబిరం అంటే ఏ విధంగా ఉంటుందనేది నేను కూడా ఇక్కడ మొదటిసారి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. అసలు గ్రామ పంచాయతీ పాలనా విధానాలు ఏ విధంగా ఉండాలి, ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, గ్రామ అభివృద్ధి చేయాలంటే వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి ట్రైనింగ్ ఇచ్చేటువంటి సార్లు పూర్తిగా సమగ్రమైన విశ్లేషణతోటి మాకు వారి అనుభవాలను పంచడం, నేర్పడం, వారి ద్వారా చాలా విషయాలు నేర్చుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి శిక్షణా శిబిరంలో 5 రోజులు, ఈరోజు 3వ రోజు జరుగుతుంది. మిగతా 2 రోజులు కూడా పూర్తి స్థాయిగా తెలుసుకోవాలి. ఎంత ఉన్నా కూడా అవగాహన అనేది సర్పంచ్కి బాధ్యతలేంటి, సర్పంచ్ చేయవలసినటువంటి విధులేంటి, ఎలాంటి దుర్వినియోగానికి పాల్పడకుండా గ్రామ అభివృద్ధి పైన ప్రత్యేక దృష్టి పెట్టి మరి ఉన్నతమైన ఉత్తమ గ్రామ పంచాయతీగా తీసుకెళ్లాలంటే ఎలాంటి పనులు చేయాలి అనేది ఇక్కడ చాలా వివరంగా మాకు వివరిస్తూ ఉన్నారు సార్. మేము రాబోయే రోజుల్లో గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజెస్ కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, పెన్షనర్స్ కానీ, పెన్షనర్లు ఇచ్చేటువంటి వాళ్ళకి ఏ విధంగా వయస్సు ఏ విధంగా ఉండాలి, వారికి వీడో పెన్షన్స్ కానీ, అవగాహన ఉపాధి హామీ పనుల గురించి కానీ, ఇంకా మిగతా ఉన్నటువంటి ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ కేంద్రాలు కానీ, స్కూల్లో ఉన్నటువంటి స్కూల్కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది కూడా, స్కూల్లో పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అనే విషయాలను పూర్తి స్థాయిగా సమగ్రంగా వారు ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉందండి. ఈ అనుభవాలు పూర్తి స్థాయిగా మేము గ్రామంలో కూడా వినియోగించుకోవడానికి వీలుంటుంది సార్. ఒక సర్పంచ్ అంటేనే బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండడం, వీరు ఈ పదవికి న్యాయం చేకూరుస్తారనే భావనతోని ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ విధంగా సమర్థవంతంగా నిర్వహించడంలో ఈ శిక్షణ మీకు ఏ విధంగా తోడ్పడుతుందని అనుకుంటున్నారు? చాలా చాలా సంతోషంగా ఉందండి. ఒక చదువుకున్న వ్యక్తి సర్పంచ్గా ఉంటే గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయవచ్చు అనేది ఉత్తమ గ్రామ పంచాయతీ. ఇక్కడ గంగదేవిపల్లి అనేదే ఉత్తమ గ్రామ పంచాయతీ. మనకు ఈ గ్రామాన్ని చూసిన తర్వాత మన గ్రామం ఉత్తమ గ్రామ పంచాయతీగా చేసుకోవడానికి మనం చేయాల్సిన పనులేంటి, వాటిని ముఖ్య అంశాలు ఏంటి అనేది పరిగణలోకి తీసుకొని మేము కూడా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో మా గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుటకు సంకల్పంగా మేము పనిచేయాలని కోరుకుంటున్నాం సార్. ఆల్ ది బెస్ట్ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మనతో పాటు మరో మహిళా సర్పంచ్ నూతనంగా ఎన్నిక కాబడ్డారు ఈ సంవత్సరమే. మరి వారికి ఈ శిక్షణ ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో వారి మాటల్లో తెలుసుకుందాం. మేడం, మీ పేరు? నా పేరు స్వప్న సంతోష్ కుమార్ కందికట్ల. నాది కొత్తూరు గ్రామం, రాయపర్తి మండలం, వరంగల్ జిల్లా అండి. సో చిన్న వయసులోనే ఒక సర్పంచ్గా బాధ్యత వచ్చింది. మరి మీరు ఏ విధంగా సమర్థంగా నిర్వహిస్తామని అనుకుంటున్నారు? దానికి సంబంధించి ఈ శిక్షణ మీకు ఏ విధంగా తోడ్పాటు అందించబోతుంది? సార్, నేను ముందుగానే కొంచెం నాకు ఒక రకమైన అవగాహన అయితే ఏర్పడింది. అంటే నేను చదువుకున్న చదువు దీనికి ఉపయోగపడింది. మేడం, మీరు ఏం చదివారు? నాది MA BEd అండి. నేను చదువుకున్న చదువు దీన్ని సర్పంచ్ వృత్తి ఏ విధంగా నిర్వహించాలి అనేది నాకు కొంతవరకు సహాయపడింది. దాని తర్వాత ఈ శిక్షణ ద్వారా నేను నా గ్రామంలోని స్కూల్ని, అంగన్వాడీస్ని, ప్రజలని ఎలాంటి రోగాలు లేకుండా చూసుకోవడానికి అన్ని రకాలుగా నేను ముందుకు వెళ్తానని తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు జరిగిన శిక్షణలో ఏ అంశాల మీద మీకు శిక్షణ అందివ్వడం జరిగింది? సార్, కార్యదర్శి గారి విధులేంటి, వారు బాధ్యతలు ఏంటి మాకు తెలియజేయడం జరిగింది. అలాగే మేము అంటే గ్రామంలో ఏ వాటి మీద బాధ్యతగా వెళ్ళి వాళ్ళని క్వశ్చనింగ్ చేసే అధికారం ఏ డిపార్ట్మెంట్ మీద ఉంటుందో వాళ్ళు తెలియజేయడం జరిగింది. మాకు కొన్ని ఇక్కడికి రాకముందు చాలా విషయాలు మాకు తెలియదు. ఈ శిక్షణ ద్వారానే మేము ఏ సెంటర్స్కి వెళ్ళగలము, మా అధికారాన్ని ఎక్కడెక్కడ ఉపయోగించుకోగలం అనే విషయాన్ని తెలియజేశారండి.
రాజ్యాంగపరంగా మహిళలకి రాజకీయ ప్రాతినిధ్యం పెంచాలనే ఉద్దేశంతో మహిళలకు కూడా పెద్దపీట వేయడం జరిగింది. ఆ విధంగా ఒక మహిళా సర్పంచ్గా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఈ పథకాలు ఏంటి, రాజకీయ హక్కులు అంటే ఏంది, దీన్ని సమర్థవంతంగా నిర్వహించుకొని మహిళలు కూడా ఎదగలుగుతారని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా సార్, మేము మన ప్రభుత్వం ఇచ్చిన అన్ని పథకాలను మా ప్రజలకు అందేలా చేయగలుగుతామని నమ్ముతున్నాము. మేము ఆ రాజకీయ హక్కులని, వారిచ్చిన బాధ్యతల్ని తప్పకుండా నిర్వర్తిస్తామని తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. గ్రామ పంచాయతీ సర్పంచ్ల ఓరియంటేషన్ శిక్షణలో పాల్గొనడానికి వచ్చినటువంటి సర్పంచులు కొందరు మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే సార్, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? సార్ నమస్తే అండి, వీటీ న్యూస్ గారికి నమస్కారాలు. మాది బిక్కాజుపల్లి గ్రామ పంచాయతీ, దుగ్గొండి మండల్, వరంగల్ డిస్టిక్ అండి. మేము 17 నుంచి వెళ్ళి ట్రైనింగ్కు సెకండ్ విడతలో వచ్చాము. మాకు మొన్న నుండి ట్రైనింగ్ ఈ రోజు 3వ రోజు అండి, ఇంకా 2 రోజులు ఉంది. మాకు తెలియని సమాచారం పై అధికారుల నుంచి సేకరించుకుంటూ మేము మా యొక్క నోట్ చేసుకుంటున్నాము. ఎలా విధులు నిర్వర్తించాలి, గ్రామంలో పారిశుద్ధ్యం ఎలా ఉండాలి, తాగునీరు ఎలా ఇవ్వాలి, గ్రామంలో ఇంటర్నల్గా వర్కులు ఏ విధంగా చేయాలి, గ్రామంలో మినిట్స్ బుక్ ఎలా మెయింటైన్ చేయాలి, తీర్మానం ఎలా చేయాలి, గ్రామంలో సమావేశము గ్రామ పంచాయతీ బాడీ మీటింగ్లో ఎవరెవరు ఉండాలి, గ్రామ సభలో ఎక్కడ నిర్వహించుకోవచ్చు, ఎవరెవరిని పిలవాలి, ఎన్ని రోజులకు ఒకసారి గ్రామ సభ నిర్వహించాలి, ఎన్ని రోజులకు సాధారణ సమావేశం నిర్వహించాలి అనేది మొత్తం క్లుప్తంగా వివరించడం జరిగింది అధికారులు. వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాకు ఈ యొక్క శిక్షణ శిబిరాన్ని అతి త్వరలో మేము గెలిచిన 2 నెలల లోపే మాకు నిర్వర్తించడానికి గవర్నమెంటు వాళ్ళు మాకు ఇచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదివరకు కూడా మీరు ఉప సర్పంచ్గా చేసిన అనుభవం ఉంది కదా, ఇప్పుడు సర్పంచ్గా మరే కీలకమైనటువంటి పదవిలో ఉన్నారు. ఈ శిక్షణ మీకు ఏ విధంగా ఉపయుక్తం కాబోతుంది, మెరుగైన సేవలు మీ గ్రామ ప్రజలకు అందిస్తానని అనుకుంటున్నారా? తప్పకుండా అండి, మేము శిక్షణ తీసుకొని ఇంకా మెరుగైన సదుపాయాలు ఊరికి చేయాలనేది మేము నేర్చుకోవడం జరుగుతుంది. మేము గ్రామ పంచాయతీలో సర్పంచ్ గెలవగానే మేము సమస్యలు ఏమి ఉన్నాయి గ్రామంలో అవన్నిటిని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. దాన్ని ప్రాతిపదికన తీసుకొని ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా ప్రియారిటీ తీసుకొని ఒక్కో దాన్ని ఐడెంటిఫై చేసుకున్నాం. ఫస్ట్ మాకు ప్రియారిటీ వాటర్, తాగునీటి ఎద్దడి లేకుండా చేయడము, రెండవది వీధి లైట్లు గ్రామంలో, మూడవది గ్రామంలో పారిశుద్ధ్యం. ఈ 3ను ఫస్ట్ ప్రియారిటీ తీసుకున్నాము. ఈ 3టిని నిర్వర్తిస్తున్నాము. అదే క్రమంలో మాకు ఈరోజు సమావేశానికి శిక్షణ శిబిరానికి రమ్మనంటే ఈ 2-3 రోజుల నుంచి మేము ఇటే రావడం జరుగుతుంది. ఇంకో 2 రోజులు రావాల్సిందే. ఈ 5 రోజులు గ్రామ పంచాయతీ ఉండలేకపోతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. సర్పంచ్లే కాకుండా నెక్స్ట్ వార్డు మెంబర్లకు కూడా మండల స్థాయిలో శిక్షణ ఇవ్వడం కూడా ఇది మంచి శుభపరిణామం. ఎందుకంటే ఫస్ట్ చట్టాలపై మనకు ఒక అవగాహన రావాలి. ఆ చట్టంలో అమలు చేయడానికి ఏ విధంగా ముందుకు పోవాలి, అవి అమలు చేయకపోతే వచ్చే ఇబ్బంది అనేది కూడా ఫస్ట్ తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా దాన్ని అమలు చేయడం కోసం ముందుకు పోతారు. ఇది ప్రభుత్వానికి నాకు ఉన్నటువంటి వ్యక్తిగతంగా నేను చాలా కంగ్రాచులేట్ చేస్తున్నాను. ధన్యవాదాలండి. ఏదైతే సర్పంచ్ ఉంటాడో తనకి అవగాహన కలిగినప్పుడే తన గ్రామానికి కానీ తనను ఎన్నుకున్నటువంటి ప్రజలకు కానీ న్యాయం చేకూరుస్తాడు. ఆ విధంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సర్పంచ్గా ఎన్నిక కాబడిన వెంటనే వారికి అవగాహన కల్పించడం, చట్టానికి సంబంధించి గ్రామ పంచాయతీ విధులకు సంబంధించి శిక్షణ ఇవ్వడం వారికి ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందని వెంకన్న గారు చెప్తున్నారు. ధన్యవాదాలండి. ఓకే, థ్యాంక్ యూ. మనతో పాటు మరో మహిళా సర్పంచ్ ఉన్నారు. మేడం చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడ నుండి? నా పేరు రాణి అండి, రాణి గోవర్ధన్ రెడ్డి. మా విలేజ్ వచ్చేసి బుద్రావుపేట, ఖానాపురం మండల్ అండి. మేము నూతనంగా ఎన్నుకున్నటువంటి సర్పంచ్లం. మొదటిసారి సర్పంచ్గా నిలబడడం అనేటువంటిది జరిగింది. మమ్మలను ప్రజలు ఎంతో ఆదరించి ఓటేసి గెలిపించినందుకు మేము గ్రామాలు అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాం. కాకుంటే మాకు శిక్షణ ఇస్తున్నటువంటి టీచర్లకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ శిక్షణ వచ్చేంత వరకు కూడా మాకు గ్రామాలలో ఉన్నటువంటి నియమ నిబంధనలు, అంటే గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటివి వాస్తవానికి కొంత మాత్రమే తెలుసు. కానీ ఈ శిక్షణ ద్వారా మేము పూర్తిగా నేర్చుకుంటాం. ఏ విధంగా చేస్తే గ్రామం అభివృద్ధి చెందుతుంది, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశాలు అనేటువంటివి అభివృద్ధి చెందుతాయని నమ్ముతున్నాం. అలా అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ గ్రామ సర్పంచ్గా మేము ఫస్ట్ నేర్చుకోవాలి, ఏం చేస్తే బాగుంటుంది ఏందనేటువంటిది. మాకు ఈ శిక్షణ ద్వారా అది పూర్తిగా అర్థమవుతుంది. ఏ విధంగా వెళ్తే
ఏ విధంగా చేస్తే బాగుంటుంది, గ్రామం అభివృద్ధి చెందుతుంది, మరియు ఆ హక్కుల గురించి కానీ గ్రామ నిర్వహణ గురించి కానీ ప్రణాళిక గురించి కానీ ఇవన్నీ కూడా మాకు ఈ శిక్షణ ద్వారా నేర్చుకుంటున్నాం. ఇది మాకు ఎంతో ఉపయోగపడుతుంది. మరి అందులోటి గంగదేవి పల్లెలో ఈ శిక్షణ పొందడం అనేటువంటిది ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ గంగదేవిపల్లి అనేటువంటిది ఆదర్శ గ్రామము. దీన్ని ఆదర్శంగా చాలా గ్రామాలు అనేటువంటివి తీసుకుంటున్నాయి. మాకు ఇక్కడ శిక్షణ ఇవ్వడం అనేటువంటిది చాలా ఆనందకరమైనటువంటి విషయంగా భావిస్తున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. నా పేరు బండారు చందర్రావు, గ్రామం గురిజాల, మండలం నర్సంపేట, గ్రామ సర్పంచ్. నేను సర్పంచ్ అయినాక మొదట ఇక్కడ శిక్షణ గంగదేవిపల్లిలో ఇవ్వడం చాలా సంతోషంగా ఉన్నది. దీనికి ప్రభుత్వానికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మీడియా మిత్రులకు ఈ గంగదేవిపల్లె సీనియర్ సర్పంచ్ అయినటువంటి కూసం రాజమౌళి గారికి కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నా. మా గ్రామ ప్రజలు నన్ను అధిక మెజార్టీతో గెలిపించి సర్పంచ్గా జిల్లా స్థాయిలోనే మొదట మెజార్టీగా నాకే రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉన్నది. 1152 ఓట్ల మెజార్టీతో నేను జిల్లాలే గెలిచి ఫస్ట్ రావడం జరిగింది. అదేవిధంగా మా గ్రామాన్ని కూడా నేను గంగదేవిపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని అదేవిధంగా అభివృద్ధి చేయాలని నా సంకల్పం. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలండి. ఓకే, మనతో పాటు ఒక యువ సర్పంచ్ ఉన్నారు. మరి వారు ఏ విధంగా తన గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ఉన్నారు. దానికి ఈ శిక్షణ ఏ విధంగా తోడ్పడుతుందో వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీ పేరు? నా పేరు రాజు అండి, రాగంపేట విలేజ్, ఖానాపూర్ మండల్. ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే జాతీయ స్థాయిలో నేషనల్ అవార్డు పొందిన గంగదేవిపల్లిలో మాకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది మా శుభపరిమాణం, మా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అన్ని విలేజ్లున్నా కూడా మన వరంగల్ జిల్లాలో అందరూ నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు ఇక్కడ శిక్షణ ఎంతో తోడ్పడుతుంది. ఎందుకంటే చదువుకున్న వ్యక్తులు మేము గ్రాడ్యుయేషన్ చేసినా కూడా స్టడీ పరంగా ఎంత తెలియదు కూడా పరిపాలన పరంగా ఏం తెలవాలో, ఏం చేయాలో, ఎలా అభివృద్ధి చేయాలో, డెవలప్మెంట్ చేయాలనే ముఖ్య విషయాలు ఈ శిక్షణ ద్వారా తెలిసింది. శిక్షణ రాముందుకు ఈ శిక్షణ అంటే ఏముంటుంది నేను కామన్గా అనుకున్నాం. బట్ ఈ శిక్షణ ఇప్పటికీ 3వ రోజు జరుగుతుంది. ఈ 3వ రోజు భాగంలో మేము చాలా అభివృద్ధి కార్యక్రమం ఎట్లా చేయాలి, డెవలప్మెంట్, మా విధులు, పరిపాలన పరంగా ఏం అంశాలు చేయాలి అనేది ముఖ్యంగా అన్నీ తెలుసుకున్నాం. చాలా అభినందనలు గవర్నమెంట్కు, ఇక్కడ మాకు ట్రైనింగ్ ఇచ్చిన ఎంపీఓ గారికి, ఎంపీడీఓ గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. మనతో పాటు మరో టీఓటీ ఉన్నారు, శిక్షణ అందిస్తున్నటువంటి టీఓటీ. వారిని అడిగి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్, మీ పేరు? సార్, నా పేరు అంబేటి సునీల్ కుమార్ రాజు. నేను మండల పంచాయతీ అధికారి కానాపూరి అందు పనిచేస్తున్నాను. మా మిత్రుడు చెప్పినట్టుగా నేను కూడా టీఓటీలో ఒక సభ్యునిగా ఉన్నాను. అంటే మేము అక్కడ 5 days తీసుకొని ఇక్కడ శిక్షణ కార్యక్రమం అయిందని ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ ఇచ్చాము మేము. ఇది సెకండ్ బ్యాచ్. ఈ సెకండ్ బ్యాచ్లో కూడా ఫస్ట్ బ్యాచ్ ఇచ్చినప్పుడు కూడా లాస్ట్ 5th day వాళ్ళకు మేము సర్టిఫికేట్ గిట్లా అన్నీ ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా అడుగుతాం. అంటే మాకు చాలా బాగుంది ట్రైనింగు, మేము ఇంకా 4.5 years మేము చేయాలి గ్రామాలలో. యాక్ట్ పైన తెలంగాణ పంచాయతీ చట్టం ఏ విధంగా ఉంది, దాంట్లో కీలకమైన అంశాలు ఏంటి, గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏంటి, పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన ఏంటి అని ఇవన్నీ మీకు కూలంకషంగా చెప్పినాము. దానివల్ల వాళ్ళు చాలా సంతృప్తి చెందిళ్ళు. ఏ డౌట్లు ఉన్నా కూడా మమ్మల్ని అడగచ్చు అని మేము యాక్ట్ బుక్ కూడా అందరికి ఇచ్చాము. ఒకటి ఏమైనా పాయింట్స్ మీ చెప్పేటప్పుడు కూడా వాళ్ళు కొన్ని మెయిన్ పాయింట్స్ వాళ్ళు నోట్ చేసుకున్నారు. ఏ డౌట్ ఉన్నా కూడా ఇవాళ క్లాస్ చెప్తే రేపు తెల్లారి మనం ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళ నుంచి మేము తీసుకుంటాము. కాబట్టి చాలామంది అవేర్నెస్, చాలామంది అంటే ఎడ్యుకేటెడ్ సర్పంచులు వచ్చింది కాబట్టి ఇంతకుముందు కొంత సర్పంచ్లో స్టేజ్ ఫియర్ ఉండేది. మీ స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే భయం ఉండేది. ఇప్పుడు ఒకరు పిలిస్తే చాలామంది వస్తున్నారు. చాలామంది రావడం వల్ల వాళ్ళు కూడా రేపు రాబోయే భవిష్యత్తు మా గ్రామాన్ని మీరు తప్పకుండా ఆదర్శ గ్రామంగా తీర్చాలి, మాకు ఆ కాన్సెప్ట్ ఉంది. ఒక్కొక్క సర్పంచ్ ఒక్కొక్క విజన్ ఉన్నది. ఒకళ్ళు స్ట్రీట్ లైట్ పెట్టించి, ఒకళ్ళు మంచిగా పారిశుద్ధ్యం చేస్తాం, ఇంకోటి క్లీన్ అండ్ గ్రీన్ చేస్తామని ఇట్లా చాలామంది ఇట్లా వాళ్ళ యొక్క కోరికలు ఉన్నాయి. తప్పకుండా వాటికి మీకు తప్పకుండా మేము సహకరిస్తామని మేము చెప్పడం జరిగింది. దేశాభివృద్ధిలో ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి గ్రామాలు అభివృద్ధి చెందాలి. గ్రామాలే నిజమైనటువంటి దేశానికి పట్టుకొమ్మలంటూ మన మహాత్మా గాంధీ చెప్పినట్లుగా గ్రామాల్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేకూర్చే విధంగా సమర్థవంతమైనటువంటి పాలన అందించడంలో సర్పంచులు కీలక పాత్ర పోషిస్తారు. వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, పాలనాపరమైనవి అయితే ఏంటి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏంటి, ఏ విధమైనటువంటి ప్రోటోకాల్ పాటించాలి, వీటికి సంబంధించినటువంటి సమగ్ర అవగాహన కల్పించడానికి ఈ శిక్షణ శిబిరం కొనసాగుతూ ఉంది.
ఉంది. టీఓటీస్ చెప్పినట్టుగా దీనిలో వారికి పూర్తి అవగాహన కల్పించడానికి విధానాన్ని రూపొందించి సిలబస్కు అనుగుణంగా వీళ్ళు శిక్షణ అందిస్తున్నామని చెప్తున్నారు. ధన్యవాదాలు సార్. నమస్తే. థ్యాంక్ యూ. రాజకీయాలంటేనే ప్రజాస్వామ్యంలో మెజారిటీ సభ్యుల చేత ఎన్నిక కాబడ్డం. ఒక సర్పంచ్గా పోటీ చేయడానికి ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా అనుమతులు రావడం ఏంటేంది, జన సమీకరణ, ప్రజలకి అనుగుణంగా వాగ్దానాలు హామీలు ఇవ్వడం, ఆకర్షణీయంగా హోరాహోరీగా ప్రచారంలో పాల్గొనడం, గెలవడం ఇదంతా ఒక ఎత్తైతే ప్రజలు తమ పట్ల విశ్వాసాన్ని ఉంచి నాయకులుగా గ్రామానికి మొదటి పౌరునిగా సర్పంచ్గా అవకాశం ఇచ్చిన తర్వాత ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడం అనేది అసలు వ్యవహారం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఆ విధమైనటువంటి ఒక సమర్థవంతమైనటువంటి సర్పంచ్గా తన బాధ్యత నిర్వహించాలంటే పూర్తి అవగాహన కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆ విధమైనటువంటి శిక్షణ అందివ్వడానికి ఇక్కడ సర్పంచ్ల ఓరియంటేషన్ శిక్షణ ప్రోగ్రాం జరుగుతుంది. ఇప్పుడు మనం గంగదేవపల్లి గ్రామంలో ఉన్నాం. అన్ని గ్రామాలు ఒకటైతే గంగదేవపల్లి అనేది అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించినటువంటి ఆదర్శవంతమైనటువంటి గ్రామం. ఈ జాతీయ ఆదర్శవంతమైన గ్రామంగా రూపుదిద్దడంలో అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజల ఆలోచన విధానం ఏంటి, అక్కడ ఉన్నటువంటి సర్పంచ్లు నాయకులు ఏ విధమైనటువంటి ఆలోచనతో దీన్ని ఉన్నతంగా తీర్చిదిద్దారో ఆ వివరాలను కనుక్కొని మనం తెలుసుకోవడానికి మనతో పాటుగా కూసం రాజమౌళి గారు ఉన్నారు. వారిని అడిగి ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. మొదటగా మేము గంగదేవపల్లి గ్రామానికి చెందినటువంటి పౌరులు అని గర్వంగా ఎందుకు చెప్పుకుంటారు, ఏ విధంగా మీరు చెప్పుకుంటున్నారు? నా పేరు కూసం రాజమౌళి, మాది వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవపల్లి. మేము ఈ గ్రామంలో ఏంటంటే గ్రామ పంచాయతీ ఏర్పడక ముందు నుంచే ఇక్కడ కమిటీల యొక్క పరిపాలన కొనసాగడం జరిగింది. ఎందుకంటే కమిటీల ద్వారా ప్రజలను ఏంటంటే ఆ గ్రామంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిలో భాగస్వాములను చేయడానికి మేము మాకున్నటువంటి అనుభవాన్ని ప్రజలకు అందించి ప్రజల ద్వారా కమిటీలు ఏర్పాటు చేసి ఆ రకంగా ఇచ్చారు. మొట్టమొదలు మా గ్రామంలో మేము సాధించినటువంటి విజయం ఏంటంటే మద్యం లేకుండా నివారించుకోవడం. దాదాపు ఏంటంటే ఇప్పటికీ 43-44 సంవత్సరాలు అవుతుంది మా గ్రామంలో మద్యం బెల్ట్ షాపులు ఎలాంటివి ఉండవు. కానీ ఎవరైనా తాగాలనుకుంటే బయటికి వెళ్ళాల్సిందే, బయట నుంచి అది చేసుకోవాల్సిందే. కానీ ఇక్కడ మాత్రం సేలింగ్ అనేది మాత్రం లేకుండా నివారించుకోవడానికి 2 సంవత్సరాలు కష్టపడి ప్రజలందరినీ ఏకం చేసి ప్రజలకు ముందు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి ఈరోజు ఏంటంటే దీన్ని సాధించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే గ్రామంలో ఒక ప్రశాంతమైన వాతావరణం, ప్రజలందరూ కూడా ఏంటంటే రాత్రి వేళల్లో పొద్దంతా వ్యవసాయ పనులకు పోతారు. రాత్రి వేళలో 8 గంటల తర్వాత మాత్రమే ఏర్పాటు చేసేటువంటి సమావేశాలకు ఆ నిండుగా హాజరవుతారు, మెజార్టీగా హాజరవుతారు. ఏంటంటే చర్చించేటువంటి యొక్క అంశాలను సంపూర్ణంగా ఆలోచించి వాళ్ళ అభిప్రాయాలు చెప్పి సమావేశం ముగించిన తర్వాతనే అక్కడి నుండి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ప్రజల భాగస్వామ్యంతో మెజార్టీ ప్రజల అభిప్రాయాలతోటి చేసే నిర్ణయాలు ఇక్కడ సక్సెస్ కావడానికి మంచి అవకాశం ఉంది. అందులో ఇంకోటి ఏంటంటే ఒకే వ్యక్తి నేనేదో గ్రామంలో మొత్తం సమస్యలన్నీ తీరుస్తా, నేనే మొత్తం సమస్యలన్నీ తీర్చినటువంటి వ్యక్తిగా నేనేదో అవుతానంటే మాత్రం కాదు. అది సర్పంచ్గా ఎన్నిక అయ్యేంత వరకే రాజకీయాలు. సర్పంచ్గా ఎన్నికైన తర్వాత విభిన్న రాజకీయ ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఏకం చేయడానికి, వాళ్ళందరినీ కూడా సర్పంచ్ యొక్క ఆధీనం లోపలికి సర్పంచ్ చేసేటువంటి పనులకు సపోర్ట్ చేసేటువంటి విధంగా మన మంచితనంతో వాళ్ళలో మనం లీనమైపోయి వాళ్ళను మన అభివృద్ధి కార్యక్రమాల్లో సంపూర్ణంగా మనస్ఫూర్తిగా పాల్గొనేటట్టుగా మనం చేసుకోవాల్సిన అవసరం ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రథమ పౌరుని యొక్క ప్రధాన కర్తవ్యం, ప్రధాన బాధ్యత. ఇప్పుడు మనం దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రతి చోట కూడా రాజకీయం అంటే అధికారాన్ని సాధించుకోవడం, తన పట్టు నిలుపుకోవడం అనే భావన నుంచి రాజకీయాలు ఒక పదవి అంటే ప్రజాసేవలో సమాజ సంక్షేమంలో పాల్గొనాలనే ఒక సమిష్టి నిర్ణయాన్ని తీసుకురావడం అనేది ఎలా సాధ్యమైంది మీ గ్రామంలో? అయితే ఒక్కటండి, ఇప్పుడు ఏదున్నా ఒకటేందంటే ఒకేసారి ఏ గ్రామంలో కూడా ప్రజలందరూ ఏకతాటికి మీదకి మాత్రం రారు. కానీ ఒక సమస్య ఉందంటే ఆ సమస్య వల్ల ప్రజలకు కలిగే నష్టాలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఆర్థికంగా ఏ నష్టం జరుగుతుంది, ఆరోగ్యపరంగా ఏ నష్టం జరుగుతుంది, సమాజపరంగా ఏ నష్టం జరుగుతుందో వాటిని ముందు ఆ ప్రథమ పౌరుడు స్టడీ చేసి వాటిని ఏంటంటే ప్రజలను కూర్చుండబెట్టి ఈ ఉన్న సమస్య వల్ల ఎన్ని రకాల నష్టాలు జరుగుతున్నాయో ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. ఇప్పటి వరకు గంగదేవపల్లి గ్రామానికి అంతర్జాతీయంగా జాతీయంగా ఎలాంటి గుర్తింపు వచ్చింది, ఎలాంటి అవార్డులు రివార్డులు విశేషాలు పొందగలిగారు? అయితే ఈరోజు ఏంటంటే మాకు విదేశాల నుంచి మాత్రం మాకు వచ్చినటువంటి అవార్డులు ఏం లేవు. కానీ మన రాష్ట్రం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చినటువంటి అవార్డులు 26. అది మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో ఆఖరికి గూగుల్ సంస్థ కూడా మాకు అవార్డు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇన్సెంటివ్ మా గ్రామానికి ఇవ్వటం అనేది జరిగింది. అంటే మొత్తం అవార్డులతోటి మా గ్రామానికి వచ్చిన నిధి ఎంతంటే 11,50,000 రూపాయలు.
ఈ 11,50,000 రూపాయలు కూడా మా గ్రామాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇప్పుడు ఇప్పటికీ మా గ్రామాన్ని ఏంటంటే 99 దేశాల ప్రతినిధులు మా గ్రామాన్ని సందర్శించడం జరిగింది. మా గ్రామాభివృద్ధి యొక్క తీరును లోతైనటువంటి అధ్యయనం చేసిపోవడం జరిగింది. అదే కాకుండా ఒక 5 దేశాలలో జరుగుతున్న అనేక దేశాల ప్రతినిధుల సదస్సుల్లో మాట్లాడడానికి నన్ను ఆహ్వానిస్తే దాదాపు 3 దేశాలకు వెళ్ళి ఆ దేశాల్లో జరుగుతున్నటువంటి అనేక దేశాల ప్రతినిధుల సదస్సుల్లో ఒకటి పారిశుద్ధ్యంపై, రెండోటి తాగునీటిపై, ఫ్రాన్స్లోనేమో తాగునీటిపై, శ్రీలంకలోనేమో పారిశుద్ధ్యంపై జరిగినటువంటి అనేక దేశాల ప్రతినిధుల సభల్లో మాట్లాడేటువంటి భాగ్యం నాకేంటంటే మా గ్రామ ప్రజలు కల్పించిండ్రు. దాంతో ఏంటంటే నేను రాష్ట్రపతి అవార్డు వచ్చింది. అదే కాదు, ఇవాళ 6వ తరగతి సోషల్లో దాదాపు ఏంటంటే మా గంగదేవిపల్లి ఒక పాఠ్యాంశంగా చేర్చబడ్డది. ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా వచ్చి ఇక్కడ ఈ గంగదేవిపల్లి అభివృద్ధి మీద ఏంటంటే అనేక రోజులుండి, అనేక నెలలుండి ఇక్కడ అధ్యయనం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ అవార్డులు రావడానికి కానీ, గ్రామం ఈ స్థాయికి రావడానికి కానీ మా గ్రామ ప్రజలు చేసినటువంటి కృషి ఫలితమే ఇది వచ్చింది తప్ప ఏదో ఇక్కడ సర్పంచ్ చేసిన గొప్పతనానికి వచ్చిందనుకుంటే మాత్రం అది పొరపాటు. ప్రజల యొక్క సహకారం, ప్రజల యొక్క ఇక్కడ జరిగినటువంటి ప్రతి అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం సంపూర్ణంగా ఉన్నది. ఆర్థికమైనటువంటి సహాయం ఉంది, అవసరం ఉంటే శ్రమదానం చేయడంలో కూడా ముందంజలో ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ స్థలాన్ని ఏంటంటే మా ప్రజలు ఇంటింటికి పైసలు వసూలు చేసి ఈ స్థలాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేస్తే ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ కట్టించడం అనేది జరిగింది. అంటే ఏది కానీ ఎక్కడ కానీ చేస్తాను అంటే వాళ్ళు శ్రమదానం చేయడానికి కూడా వెనకాడరు, ఆ రకంగా చేస్తారు. అదే వాళ్ళను ప్రజలను ఆ రకంగా మోల్డ్ చేసుకోవడంలో అక్కడ నాయకుడు ఏంటంటే ఎన్ని విధాలుగా కష్టపడాలనో అన్ని విధాలుగా కష్టపడి నా టర్ములో, నా హయాములో నా గ్రామాన్ని సమస్యలు లేని గ్రామాలుగా, ఎలాంటి ఇబ్బందులు పడనటువంటి నా గ్రామ ప్రజలు ఎలాంటి సమస్యల మీద ఇబ్బంది పడకుండా ఒక మంచి సుఖవంతమైనటువంటి జీవనం గడపాలి, ఆరోగ్యకరమైన జీవనం గడపాలి, అన్ని రకాల అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ఆలోచన ఆ గ్రామ ప్రథమ పౌరునికి కనుక బలంగా ఉంటే ఎన్ని ఈగోలున్నా తను వెనుకకు తగ్గి ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ప్రజల్లో లీనమైపోయి ప్రజల్లో మమేకమై ఈ గ్రామాలను ఏంటంటే అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్తే తప్ప లేకపోతే మాత్రం సాధ్యం కాదు. అదండి, ఇక్కడ నూతనంగా ఎన్నికబడినటువంటి సర్పంచులు వచ్చి తెలుసుకున్న విషయాలు, అధ్యయనం చేసిన విషయాలు 2. ఒకటి, ఇక్కడ ట్రైనర్స్ ఇచ్చినటువంటి సిలబస్ సంబంధించినటువంటి పాఠాలు ఎంత ప్రభావితం చేస్తాయో అదేవిధంగా ఒక జాతీయ ఆదర్శ గ్రామమైనటువంటి గంగదేవపల్లిలో ఉండి ఇవన్నీ తెలుసుకోవడం కూడా వ్యక్తిగతంగా వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు వారిని ఒక పాజిటివ్ అప్రోచ్లో వాళ్ళ గ్రామానికి ఆదర్శంగా జాతీయ గ్రామం ఏదైతే గంగదేవపల్లి ఉందో ఆ విధంగా మా గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటామని కొందరు సర్పంచులు కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. చాలా ధన్యవాదాలండి. కూసం రాజమౌళి గారు విశ్లేషణాత్మకంగా తమ గ్రామ అభివృద్ధిలో సమిష్టి సహకారం ఎలా పనిచేసింది, ఒక నాయకుడు అనేటువంటి వాడు ఏదైతే తన గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఒక సత్సంకల్పంతో ఉన్నట్లయితే ప్రజలందరి సహకారం ఉంటుంది. అందరి కోసం ఒక్కరు, ఒక్కరి కోసం అందరూ అంటూ వాళ్ళ గ్రామాన్ని అభివృద్ధి పదంలో అందరికీ ఆదర్శ గ్రామంగా నిలపడంలో అందరి యొక్క పాత్ర సమిష్టిగా ఉందని వారు చెప్పడం వారి ఔదార్యానికి సూచనగా భావిస్తున్నాం. చాలా ధన్యవాదాలండి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వెంకట్, వీటీ న్యూస్.